మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా బాస్. మెగాస్టార్ చేసిన ఈ అమేజింగ్ సినిమాకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ కొందరు మాత్రం కన్నడ, మలయాళం అలాగే తమిళ్లో అంతగా లేదని చెప్తున్నారు. కాకపోతే ఇది తెలుగులో మాత్రం సూపర్ హిట్ టాక్ని దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మిగతా లాంగ్వేజెస్లో అంతగా బాగాలేదు, అంతగా రెస్పాండ్ లేదు అని చెప్తున్నా అక్కడ కూడా రివ్యూస్ పాజిటివ్గా ఉండడం మరో కొసమెరుపు. కానీ చిరంజీవి గారికి ఒక కల ఏంటంటే బాహుబలి రేంజ్లో తన సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ బద్దలు కొట్టాలని. మరి దానికోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు. తన ఓపికను మొత్తం ఈ సినిమాకి ధారపోశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడైనా భాషాతీతంగా ఆయనను మెచ్చుకుని తీరుతాడు అంటే అది నగ్న సత్యం. అలాంటిది ఆయన కళ ఇప్పుడు దూరమైనట్టేనా అని అభిమానులు వరి అవుతున్నారు. కానీ బాధపడాల్సింది లేదు. ఎందుకంటే తెలుగులోనే కాకుండా ఇక పరభాషల్లో కూడా 200 కోట్ల ఓపెనింగ్ షేర్ని ఇది సాధించింది. మరి అది కంప్లీట్ చేస్తేనే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయినట్టు భావిస్తారు. సో ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు చేసిన సైరా సినిమా ఈ 2 రోజుల్లో ఆ టార్గెట్ని కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఆ హిట్ లిస్ట్లో నిలిచిపోతుంది. సో సైరా కోసం ఎదురు చూసిన చిరంజీవి గారి కళ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టే ప్రమోషన్ ఈవెంట్స్ కూడా సైరా యూనిట్ ఏం చేయలేదు. ఆల్రెడీ వాళ్ళు హిట్ అని ఫిక్స్ అయిపోయి పండుగని మాత్రం చేసుకుంటున్నారు. ఎంతైనా ఆ పాజిటివ్ స్పిరిట్ అనేది కూడా టీంలో ఉండాలి. కాబట్టి ప్రమోషన్స్ని కూడా సినిమాకి ముందుగా అంతగా చేయలేదు. తర్వాత కూడా సినిమాకి ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకాన్ని వదిలి సైరా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ప్రేక్షకులుగా మారి. కాబట్టి కేవలం ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ని తీసుకొస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీకెండ్ కలెక్షన్స్ జోరందుకుంటే మరింతగా ఈ సినిమా కలెక్షన్స్ని దున్నేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. యాజ్ యూజువల్ అలాగే తెలుగులో వీకెండ్ కలెక్షన్స్ కూడా అద్భుతంగా సాధించి ఆ 200 టార్గెట్ని ఫినిష్ చేయడానికి సిద్ధంగా ఉంది సైరా నరసింహారెడ్డి.